సేమియో ఎగ్ నూడిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియో నూడిల్స్ చేసుకుందాం. తయారీ విధానం చూపిస్తాను. పెనం పెట్టుకొని ఆయిల్ అది వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసుకోకుండానే మనం పెనంలో సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, గోల్డ్ కలర్లోకి వస్తుంది. 4-5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకుంటే సేమియా బాగా ఉడుకుతుంది. వాటర్ ఎక్కువగా పోసుకున్నా పర్లేదు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సేమియాకు పడుతుంది సాల్ట్ ఉడికేటప్పుడు. అయితే ఉడికిపోయిన తర్వాత మనం జల్లెడలో ఉడకపెట్టేసుకుందాం. ఉడకపెట్టుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే జిగుడుగా లేకుండా నీట్గా ఉంటుంది. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్ నూడిల్స్ కదా, ఎగ్ ఫ్రై చేసుకోవాలి. అందులో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నవి బాగోవు, పెద్ద సైజు ఉండాలి పీసులు. ఎగ్ ఫ్రై అయింది కదా, ఈ ఎగ్ ఫ్రై అయింది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమోటా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఉడకవసరం లేదు, లైట్గా ఉడికితే సరిపోద్ది. ఫ్రై అయిపోయింది. సేమియా వేసేసుకున్నాం. కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం, ఎగ్ కూడా వేసుకోవాలి. పసుపు, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా మనం సేమియా ఉడికించేటప్పుడు, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి చూసుకొని. అలాగే కారం, అలాగే ధనియాల పౌడరు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే బాగుంటుంది. మంచి మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు అయిపోద్దా అనిపిస్తుంది నాకు. తినడానికైతే నేను రెడీగా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, ట్రై చేయండి ఒకసారి. తర్వాత నచ్చుతుంది, మీరే తింటారు. మీ పిల్లలు కూడా వంట చేయమని, ఇలా చేసి పెట్టమని అడుగుతుంటారు. కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.